మొసలి కళ్ళు మన కళ్ళ కంటే డిఫరెంట్‌గా ఉంటాయంట. లింక్స్ ఇది పిల్లినా? పుల్లినా? తాబేలు చనిపోయినా దాని హార్ట్ బీట్ ఎలా కంటిన్యూ అవుతుంది? ప్లాటిపస్ ఇది పక్షినా? జంతువా? ఇలాంటి డౌట్స్ అన్నీ ఈరోజు వీడియోలో క్లారిఫై చేస్తాను. వీడియోను పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. క్రొకొడైల్ ఐస్ మొసలి కళ్ళని ఎప్పుడైనా గమనిస్తే అవి ఫస్ట్ కనురెప్పలు తెరిచి మళ్ళీ కనురెప్పలు తెరిచినట్లు కనిపిస్తాయి. నార్మల్ హ్యూమన్స్కి ఒక కంటికి 2 కనురెప్పలు ఉంటే వీటికి 3 కనురెప్పలు ఉంటాయి. ఒకటవది పై కనురెప్ప, రెండవది క్రింది కనురెప్ప, మూడవది నిక్టిడేటింగ్ మెంబ్రేన్. దీనిని మూడో కనురెప్ప అని కూడా అనవచ్చు. ఇది హ్యూమన్స్లో ఉండదు. కొన్ని జంతువుల్లో, పక్షుల్లో కూడా ఉంటుంది. కానీ మొసలి కంటిలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నిక్టిడేటింగ్ మెంబ్రేన్ చాలా పలుచగా అలాగే ట్రాన్స్లూసెంట్గా ఉంటుంది. అంటే కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా కాకుండా లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు కనబడేలా ఉంటుంది. నిక్టిడేటింగ్ మెంబ్రేన్ కనురెప్పలకు కార్నియాకు మధ్యలో ఉండి 2 కనురెప్పలు ఓపెన్ చేసిన తరువాత ఒక కార్నర్ నుండి మరో కార్నర్కి ఆ మెంబ్రేన్ని ఓపెన్ చేస్తుంది. ఈ మెంబ్రేన్ నీటి లోపల కూడా కనబడడం కోసం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కంటి ప్రొటెక్షన్ కోసం. మొసళ్లకు నిలువుగా స్లిట్ షేప్లో కనుపాపలు ఉంటాయి. ఎక్కువ వెలుగులో కనుపాప సన్నగా ఉంటుంది. చీకటిలో కొంచెం వెడల్పు అవుతుంది. వీటి కళ్ళలో టాపిటమ్ లూసిడమ్ అనే పార్ట్ లెన్స్కి ముందు ఉండి వచ్చే లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. దీని వలన చీకటిలో కూడా ఇవి స్పష్టంగా కనబడేలా చూడగలుగుతాయి. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక మాట, ఇలాంటి ఎన్విరాన్మెంటల్ నాలెడ్జ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకన్ని ఆన్లో ఉంచుకోండి. లింక్స్ ఒకసారి స్క్రీన్ మీద కనిపించే జంతువును చూడండి. ఇది పిల్లినా లేక పులినా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇది చూడటానికి వాటిలా ఉన్నా పిల్లి కాదు, పులి కాదు. వాటిలాగానే ఇది కూడా ఫెలిడ్ ఫ్యామిలీలో ఒక ప్రజాతికి చెందిన జంతువు. ఫెలిడ్ ఫ్యామిలీ అంటే మన ఇళ్లలో కనిపించే పిల్లి నుండి అడవుల్లో ఉండే చిరుతాలు, పులులు లాంటి పిల్లి జాతులన్నింటినీ ఫెలిడ్ ఫ్యామిలీ అంటారు. లింక్స్ అనే ప్రజాతిలో 4 జాతులున్నాయి. ఇది మీడియం సైజ్డ్ వైల్డ్ క్యాట్స్లో ప్రస్తుతం జీవించి ఉన్న జంతువు. ఇది దాదాపు 10 నుండి 30 కేజీల వరకు బరువు ఉంటుంది. అలాగే వేటాడి ఆహారాన్ని తీసుకుంటుంది. ఇవి మాంసాహారులే. దాదాపు అన్ని జంతువుల మాంసాన్ని తింటాయి. ఇవి ప్రస్తుతం నార్త్ అమెరికా, యూరోప్, ఏషియా ఖండాల్లో ఉన్నాయి. మన దేశంలో అయితే నార్త్లోని లడక్ అండ్ సిక్కిం వంటి ప్రాంతాల్లో కనిపించవచ్చు. అది చాలా రేర్గా. టర్టిల్ హార్ట్ మనుషులు చనిపోయిన తర్వాత 4 గంటల వరకు హార్ట్ బ్రతికే ఉంటుంది. అంటే హార్ట్ ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది. అందుకే హార్ట్ సర్జరీ చేసే డాక్టర్స్ చనిపోయిన 4 గంటల లోపే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. లేదా హార్ట్ని చనిపోయిన మనిషి బాడీలో నుంచి తీసి ప్రిజర్వ్ చేస్తారు. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నాను అంటే, టర్టిల్స్ అంటే తాబేలు చనిపోయిన తరువాత దాని గుండె 5 రోజుల వరకు బ్రతికే ఉంటుందంట. ఎందుకో చెప్తానో వినండి. బాడీలోని మజిల్స్ అన్నీ నర్వ్ సిస్టమ్తో కనెక్ట్ అయ్యి బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ యాక్షన్ చేస్తాయి. కానీ హార్ట్ మాత్రం తన ఫంక్షన్ని తానే స్వయంగా చేస్తుంది. బ్రెయిన్ నుండి కేవలం హార్ట్ బీట్ ఎంత ఫాస్ట్గా ఉండాలి అనే ఇన్స్ట్రక్షన్ మాత్రమే తీసుకుంటుంది. అందుకే చనిపోయిన తరువాత కొంత సమయం వరకు హార్ట్ బీట్ కంటిన్యూ అవుతుంది. అది ఎంతవరకు అంటే బాడీలో ఏటీపీ అయిపోయేంత వరకు. ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే మన బాడీలో సెల్స్ వర్క్ అవ్వడం కోసం యూజ్ చేసే ఒక ఎనర్జీ సోర్స్. అలాగే స్టోర్ చేసి కూడా ఉంటుంది. అది మైటోకాండ్రియాలోని మ్యాట్రిక్స్లో. ప్లాటిపస్ బాతులాగా ముక్కు ఉంటుంది. జంతువుల 4 కాళ్ళు ఉంటాయి. పక్షిలా గుడ్లు పెడుతుంది. పాములా విషం చిమ్ముతుంది. అలాగే ఇది ఒక యాంఫీబియన్ అంటే నీటిలో మరియు భూమిపై నివసించగలిగే జంతువు. ప్లాటిపస్ ఒక ఎగ్ లేయింగ్ మమ్మల్ అంటే మనలాగా ఏనుగుల్లాగా ఇది కూడా ఒక క్షీరదమే, కానీ గుడ్లు పెట్టే క్షీరదం. ఎగ్ లేయింగ్ మమ్మల్స్లో ప్రస్తుతం బతికి ఉన్న ఒకే ఒక్క జీవి ఇది. దీని జీవనం, శరీర ఆకారం అన్నీ వినడానికి చాలా వింతగా ఉంటాయి, కానీ అవే నిజాలు. ఇది మోనోట్రమాటా అనే క్రమంలోనిది. అంటే ప్లాటిపస్లలో మగ మరియు ఆడ రెండింటికి ఎక్స్క్రీషన్ అండ్ రిప్రొడక్షన్కి కేవలం ఒకే ఒక్క ఓపెనింగ్ ఉంటుంది. అంటే రెండింటికి కలిపి ఒకటే ఓపెనింగ్ ఉంటుంది అని కాదు. మగదాని బాడీలో కేవలం ఒకే ఒక్క ఓపెనింగ్ ఉంటుంది ఎక్స్క్రీషన్ అండ్ రిప్రొడక్షన్కి. అలాగే ఫీమేల్ ప్లాటిపస్కి కూడా. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియన్ ఫ్రెష్ వాటర్స్లో అలాగే ఈస్టరీస్లో ఉంటాయి. ఇవి 110 మిలియన్ సంవత్సరాల క్రితం నుండే ఉన్నాయని ఫాసిల్ రికార్డ్స్లో తేలింది. అంటే అప్పటికి ఆస్ట్రేలియా సౌత్ అమెరికా నుండి సపరేట్ కాంటినెంట్గా ఏర్పడలేదు. ఇవి సెమీ అక్వాటిక్
కార్నివోరస్ ఇన్సెక్టివోర్ అంటే నీటిలో మరియు నేలపై జీవిస్తూ ఎక్కువగా కీటకాలను ఆహారంగా తీసుకునే జీవి అని అర్థం. అలా అని వేరేవి తినదు అని కాదు. ఫ్రాగ్స్, ఫిషెస్, ఇన్వర్టిబ్రేట్స్ ఇలా తింటూనే ఉంటుంది. ప్లాటిపస్ క్షీరదం అయిన గుడ్లు పెడుతుంది. ఇది మొదట చాలామంది న్యాచురలిస్ట్స్ నమ్మలేదు. 1884లో విలియం హెయ్ కాల్డ్వెల్ అనే ఒక జువాలజిస్ట్ ఇవి ఒక బారో చేసుకొని పక్షుల్లా వాటిలో ఆకులతో గూడు కట్టి గుడ్లు పెడుతుంది అని కన్ఫర్మ్ చేశాడు. యాక్చువల్గా పక్షులు గుడ్లు పెట్టే ఒకరోజు ముందే వాటి గర్భాశయంలో గుడ్డు తయారవుతుంది. కానీ ప్లాటిపస్ల బాడీస్లో 28 రోజులకి ముందే తయారవుతుంది. వీటి తోక తెడ్డులాగా ఉంటుంది. ఇది నీళ్లలో స్టేబుల్గా స్విమ్ చేయడానికి యూజ్ అవుతుంది. వీటి వెనుక కాళ్లలో విషం ఉంటుంది. ఆ విషం సెల్ఫ్ డిఫెన్స్ కోసం యూజ్ అవుతుంది. ప్లాటిపస్ల బాడీస్లో టీట్స్ ఉండవు. వీటి పొత్తి కడుపుపై ఉన్న స్వేద గ్రంథుల లాంటి కమ్మీలలో పాలు ఉంటాయి. వాటి ద్వారా పిల్లలు పాలు తాగుతాయి. వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి కొత్త విషయాలు ఇంకా తెలుసుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.